నమస్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. ప్రస్తుతం మనతో పాటు కానిస్టేబుల్ కనకం టీం ఉన్నారు. వర్షా బల్లమ్మ టైటిల్ పాత్ర పోషించిన ఈ వెబ్ సిరీస్ ఈటీవీ విన్లో ఇప్పుడు ప్రసారంలో ఉంది. అందులో ఒక ముఖ్య పాత్ర పోషించిన రాజీవ్ కనకాల, అలాగే ఈ సిరీస్ని డైరెక్ట్ చేసిన ప్రశాంత్ ఇప్పుడు మనతో ఉన్నారు. సో ఈ సిరీస్కి సంబంధించి వీళ్ళు ముగ్గురు ఇప్పుడు మనకి ఏం చెప్తారో వాళ్ళ మాటలో విన్నాం. హాయ్ అండి, నమస్తే. నమస్కారం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, ఆల్రెడీ ఆన్ ఎయిర్లో ఉంది మీ సిరీస్. సో వర్ష, ఫస్ట్ నీతో స్టార్ట్ చేద్దాం. యు ఆర్ ద టైటిల్ రోల్ కాబట్టి వినండి అది. సో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ఫస్ట్లీ ప్రీమియర్ జరిగింది, అప్పుడే చూసిన అందరికి నచ్చింది. అండ్ ద ఫ్యాక్ట్ that was half crew and half normal common audience, and they were the ones who were cheering for the role, na role ki. And sir, there's one part where they went all out. So adanta chusi we were already very happy, and ippudu stream avutundi and chaala mandi messages chestunnaru that it's come out really well ani. So very happy. జనరల్గా ఏ ఆర్టిస్ట్కైనా, అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యుయేషన్లో హీరోయిన్స్కి జస్ట్ హీరోతో డ్యూయట్స్ అలాంటి క్యారెక్టర్స్ తప్ప ఒక ఇంపార్టెంట్ రోల్ దొరకడం అనేది చాలా రేరు. దట్టు ఒక ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ కానీ సిరీస్ కానీ రావడం అనేది చాలా నిజంగా లక్కీ. సో ఆ ఛాన్స్ నీకు దొరికింది కదా, సో ఎలా ఫీల్ అవుతున్నావు? Firstly, I'll be grateful to Prashant Garu and the producers who thought I could pull this role off. And అదే మీరు చెప్పినట్టు ది లక్, ఇట్స్ నాట్ సంథింగ్ వెరీ కామన్ దట్ ఎప్పుడు లైక్ మీకు కాల్స్ వస్తుంటాయి ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ ఉంది అని. డజంట్ హ్యాపెన్. సో నాకు వచ్చింది, అండ్ సచ్ అ వండర్ఫుల్ స్టోరీ. వెరీ గ్రేట్ఫుల్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రాజీవ్, సో కెరియర్లో నువ్వు చాలా రోల్స్ ప్లే చేసావు. అంటే అసలు నీ కెరియర్ స్టార్ట్ అయింది బుల్లితెర నుంచి కదా. సో వెబ్ సిరీస్ అనేది ఇక నీకు కొట్టిన పిండి ఇక. సో ఇందులో కూడా నీ ఒక పోలీస్ క్యారెక్టర్ చేశావు. సో ఇంతకుముందు చేసిన పోలీస్ క్యారెక్టర్స్కి ఇందులో చేసిన పోలీస్ క్యారెక్టర్కి డిఫరెన్స్ ఏంటి? ఇంతకుముందు చేసిన పోలీస్ క్యారెక్టర్కి దీనికి అంటే ఒక రకంగా అందులో ఎస్ఐ ఆ క్యాడర్లో చేసిన క్యారెక్టరు, కొన్ని సిఐ కింద చేశాను, కొన్ని ఎస్పీ రేంజ్లో చేశాను. ఇది ఫస్ట్ టైం కానిస్టేబుల్ దీంట్లో చేస్తున్నాను. ఈ క్యారెక్టరు హీరోయిన్కి ఎవరైతే వర్షా బల్లం ఉన్నారో ఆవిడకి సపోర్టివ్గా ఉండే క్యారెక్టర్. అంటే సపోర్టివ్గా ఇన్ ద సెన్స్, సిరీస్ మొదలైన తర్వాత మిగతా అదే స్టేషన్లో, ఏ స్టేషన్లో అయితే అమ్మాయి రిక్రూట్ అయ్యిందో అక్కడికి వచ్చిన తర్వాత మిగతా వాళ్ళంతా ఈ అమ్మాయి రావడం చాలామందికి ఇష్టం లేదు. ఓకే, ఆ పర్టికులర్ దీంట్లో దాంట్లో ఇంకొకళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకో కానిస్టేబుల్ వాళ్ళ బామ్మర్దికి ఏం చేసుకుందాం అనుకొని ఆలోచనలో ఉంటాడు. కరెక్ట్గా ఈ అమ్మాయి ఫైనల్ ఆర్లో ఇంకో ఈ సెకండ్ దాటిపోతే ఆ పోస్టింగ్ ఈ అమ్మాయికి ఉండదు, వేరే వాళ్ళతో ఏం చేద్దాం అనుకున్న టైంలో ఈ అమ్మాయి ఎంటర్ అవుతుంది. సో ఎంటర్ అయిన దగ్గర నుంచి తెలియకుండా ఒక చిన్న అభిమానం ఏర్పడి ఆ అమ్మాయితో పాటు ట్రావెల్ అయ్యే క్యారెక్టర్, సపోర్టివ్గా ఉండే క్యారెక్టర్. ఆ సపోర్టివ్నెస్ ఎంతవరకు ఉంటుంది అన్నది మీరు మొత్తం చూస్తే కానీ మీకు తెలియదు. సో ఫస్ట్ ఎపిసోడ్ అలా ఉంటుంది. సో అలాంటి క్యారెక్టరు చాలా ఏళ్ల తర్వాత నాకు మళ్ళీ అంటే. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, ఈ మధ్యకాలంలో సినిమాలు సిరీస్ కానీ ఎవరైనా చూస్తే రాజీవ్ కనకాల ఉన్నాడా, ఓకే తీసుకుందాం, ఒక 2 సీన్లు 3 సీన్లు ఇంపార్టెంట్ సీన్లు, ఈ కథకి ఇది ట్విస్ట్ మీతో వేసారని 2 సీన్లు 3 సీన్లు మ్యాక్సిమం. ఆ తర్వాత వెంటనే లేపేయడం జరుగుతుంది. ఓకే, అది మరి ఎప్పుడు లేపుతాడో నాకు తెలియదు కానీ సెకండ్ సీజన్లో లేపుతాడేమో నాకు తెలియదు కానీ అయితే ఇందులో మాత్రం ఈ ఫస్ట్ సీజన్ మాత్రం 6 ఎపిసోడ్లు ఉన్నానండి. సో నాకు నిడివి బాగా ఉన్న పాత్ర. అంటే దాదాపుగా ఇప్పుడు ఈ సినిమా నిడివి కాబట్టి సో ఈ 2 గంటలు నా క్యారెక్టర్ ఉంది, ఎఫెక్టివ్గా ఉంది. అండ్ మీరు ఎస్పెషలీ నా రిక్వెస్ట్ ఏంటంటే, నా క్యారెక్టర్ని వైపు నుంచి నేను అడిగేది, ఆవిడ చెప్పినట్టు ఆవిడ క్యారెక్టర్ డెఫినెట్గా హీరోయిన్ కాబట్టి ఆల్ త్రూ ది ఎపిసోడ్స్ చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసింది. వేరియేషన్ ఉంది తన క్యారెక్టర్లో, ఇవన్నీ
పక్కన పెడితే నా క్యారెక్టర్కి వచ్చేసరికి ఖచ్చితంగా నా కోసం 5th ఎపిసోడ్ చూడండి. ఓకే. అంటే చాలా ఏళ్ల తర్వాత రాజీవ్ కనకాల తాలూకు మళ్ళీ చేశాడరా అనిపించుకునేలాగా ఆ సీక్వెన్స్ ఉంటుంది. అదంతా క్రెడిట్ గోస్ టు ప్రశాంత్ గారు. ఓకే. యా, ప్రశాంత్, ఎవరైనా ఒక డెబ్యూ డైరెక్టర్, అది సిరీస్ కానీ సినిమా కానీ, జనరల్గా ఏంటంటే మర్డర్ మిస్టరీతో స్టార్ట్ చేయాలనుకోరు. ఒక ప్లజెంట్గా ఒక లవ్ స్టోరీ, అంటే ఇప్పుడు ట్రెండ్ హారర్ ఉంది కాబట్టి హారర్ ఎలా వెళ్ళాలనుకుంటారు. నీకు పర్టికులర్గా ఈ సిరీస్ని ఎంపిక చేసుకోవడానికి ఏంటి, అంటే నీ దగ్గర ఉన్న కథల్లో ఈ కథ నచ్చి వాళ్ళు తీసుకున్నారా, లేదంటే నీకు ఈ కథ మీద బాగా ప్రేమతో ఇది చెప్పి చెప్పాలనుకున్నాను సార్. ఈ కథ చెప్పాలంటే మోర్ ఓవర్ ఏంటంటే ఈ మర్డర్ సీన్ పక్కన పెడితే ఒక జర్నీ, ఒక అమ్మాయి జర్నీ చెప్పాలనుకున్నాను నేను. ఓకే. ఖచ్చితంగా చెప్పాలి. అది కూడా ఒక బ్యాక్ డ్రాప్ 98లో ఒక రేపల్లె గ్రామం శ్రీకాకుళం దగ్గర ఒక పోలీస్ కానిస్టేబుల్ ఒక అమ్మాయి జాయిన్ అయితే ఎలా ఉంటుంది ఏంటి అనేది మొదటి నుంచి చెప్పాలనుకున్నాను. అనుకోనే అవకాశం దొరికింది. ఆ ప్రొడ్యూసర్ సాయిబాబు గారు ఆపర్చునిటీ దొరికింది, ఆయన కలవడం. ఆయన కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యాడు, చాలా బాగుంది ప్రశాంత్ అంటే అక్కడి నుంచి ప్లాట్ఫామ్ రావడం. సో అది ఇంటెన్షనల్గా నాకు నచ్చి నేను చెప్పాలి ఈ కథ. ఎందుకంటే ఇది మీరు ఇంతవరకే మీకు కనిపిస్తుంది, కానీ వన్స్ మీరు చూడడం స్టార్ట్ చేసిన తర్వాత చాలా లేయర్స్ ఉంటాయి అందులో. చూసినప్పుడు ఓకే ఇదా కథ, ఓకే ఇలా వెళ్తుందా అని చెప్పి. సో మీరంటే అందరూ కూడా హ్యాపీ ఫీల్ అయ్యాయి. ఇది అంటే పర్టికులర్గా 98 బ్యాక్ డ్రాప్ తీసుకోవడానికి ఏమన్నా రీజన్ ఉందా? అప్పుడు బాగుండేది సార్ ఊర్లో. నాకు గుర్తుండే టైంలో చాలా బాగుండేది. సెల్ ఫోన్లో పక్కన పెట్టేసి సాయంత్రం అయితే సరదా కూర్చొని అరుగు బయట మంచాలు వేసుకొని ఎదురింటి వాళ్ళు ఏం గోర్ చేశారు మీ ఇంట్లో ఏదో కొంచెం ఉంటే షేర్ చేసుకొని. సో ఇవన్నీ నెంబర్ ఆఫ్ థింగ్స్ నాకు అవన్నీ మైండ్లో ఉండిపోయాయి. అంటే ఏదైనా ఒకళ్ళు మాట్లాడుకుంటే ఒక జంక్షన్ దగ్గర టీ కొట్టు ఉంటే అక్కడ కూర్చొని పెద్దోళ్ళు చిన్నోళ్ళు తాతలు ఎవరైనా సరే మాట్లాడుకోవడం, ఇవన్నీ అప్పుడే నేను చూపించగలను. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే నేను చూపించడానికి ఏ ఊళ్ళో కూడా అలా లేదు సిచ్యువేషన్, చెప్పడం కూడా లేదు. సో ఆ వరల్డ్ క్రియేట్ చేయొచ్చు, బ్యూటిఫుల్ విలేజ్ చూపించవచ్చు, ఏం జరిగిందో చెప్పచ్చు అనే ధైర్యంతో అంటే ఆ నమ్మకం అందరికి కూడా ఒక ఎక్స్పీరియన్స్ చూపించాలని నేను ఆ బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నాను. ఇంకోటి, ఏ డైరెక్టర్ అయినా తను ఫస్ట్ టైం తను చేస్తున్న సిరీస్ గురించి కానీ సినిమా గురించి కానీ కొంచెం గ్రాండ్గా నేను ఇది చేస్తున్నాను అని కొంచెం గర్వంగా చెప్పుకునేటట్టు అసలు ఎంట్రీ ఉండాలి. అవును సార్, అవును సార్. కానీ నీకు అలా జరగలేదు. ఫస్టే ఒక వివాదంతో ప్రెస్ ముందుకు వచ్చావు. అది తలుసుకుంటే ఎలా అనిపిస్తుంది? ఏంటంటే అట్ల కోసం మనం మాట్లాడకూడదు ఫస్ట్ థింగ్, ఎందుకంటే హ్యాపీ మూమెంట్స్ ఇవి కాబట్టి. బట్ డెఫినెట్లీ బాధ అయితే ఉంది సార్, లేకుండా అయితే ఉండదు డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్స్ కొన్ని చూసినప్పుడు మనం పేపర్లో చదువుతాం, పక్క వాళ్ళు జరుగుతున్నప్పుడు పక్కింట్లో జరుగుతున్నప్పుడు అయ్యో పాపం జరిగిందా అంతవరకు అయిపోతాం. మనకు జరిగినప్పుడే అయ్యో పాపం విలువ తెలుస్తుంది. సో అది నాకు ఆ రోజు బాగా తెలిసింది నాకు. అని నాకు అనిపించింది మేబీ సరే వెళ్ళే ప్రాసెస్లో ఇవన్నీ తగిలితే ఇంకా మనం షార్ప్ ఉంటాం, ఇవన్నీ ఇప్పుడే తెలుసుకున్న తర్వాత ఏదో వచ్చినా సరే పర్లేదు లేరా అనే ఫీలింగ్ ఉంటుంది. అంటే దాంట్లో అది కోర్టుకి వెళ్ళారు సార్, అవన్నీ కోర్టులో ఉందా, సెటిల్ అయిందా? అవుతున్నాయి అవన్నీ, వాళ్ళు చూసుకుంటున్నారు, సంస్థ చూసుకుంటున్నారు. సో మీ సిరీస్ కానీ మీ ప్లాట్ఫామ్కి కానీ సార్ ఆ పర్టికులర్ సిరీస్ అనేది ముందు రావటం అనేది ఏమన్నా ఎఫెక్ట్ అయిందా? అలాగే ఉంటుంది సార్. ఎప్పుడు కూడా ఏమవుద్దంటే మన కథను కొత్తగా చెప్పాలని ప్రయత్నిస్తాం. సో కొన్నిసార్లు అంటే సేమ్ కథ అయినప్పుడు డెఫినెట్గా కంపారిజన్ అనేది వస్తుంది కదా. అలా అంటే ఆ టాపిక్స్ కోసం నేను చెప్పలేదు. ఎందుకంటే ఆల్రెడీ మీది స్ట్రీమింగ్ అయింది ఇప్పుడు. ఇంతకు ముందే వాళ్ళది కనీసం 2 వారాల ముందే స్ట్రీమ్ అయింది. ఓకే. సో డెఫినెట్గా ఆడియన్స్ చూసే ఆడియన్స్ అదేంద్రా అనే ఒక ఇది పోలిక అనేది ఉంటుంది కదా. సో ఆ పరంగా చూసుకుంటే ఆ సిరీస్కి మీ సిరీస్కి టేకింగ్లో డిఫరెన్స్ ఉండొచ్చు. అంటే 2 సిరీస్లు చూసిన వాళ్ళకే తెలుస్తుంది అది. సో మీరు ఆల్రెడీ చూస్తుంటారు కాబట్టి. నేనైతే చూడలేదు, నాకు తెలియదు అసలు. సో నేనేంటంటే ఓన్లీ నా కాన్సన్ట్రేషన్ కనకాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి అన్న దాంట్లో మీద చూసాను. టు బి ఫ్రాంక్ నేను చూడలేదు. సో ఇది మాత్రం ఆడియన్స్లో చూసిన ప్రతి ఒక్కరికి ఏంటంటే ఒక విజువల్ ట్రీట్ దగ్గర నుంచి మ్యూజికల్గా పెర్ఫార్మెన్స్, ముఖ్యంగా డ్రామా, ఏ ఆర్టిస్ట్ మీరు చూసిన వీళ్ళు ఎవరు కూడా చాలా పెద్ద ఆర్టిస్టులు అందరూ కూడా మీరు చాలా క్యారెక్టర్స్ మీరు ఇప్పటి నుంచో మీరు ఉన్నారు ఇక్కడ, అందరినీ చూసిన క్యారెక్టర్స్. ఇప్పుడు సార్ని అడిగినట్టు ఏముంది కొత్తదనం ఇప్పుడు మీరు చూసాక మీరే అంటారు ఏంటంటే చాలా బాగా చేసే సాంబశివరావు అంటారు మీరు.
సో ఆ పేర్లే మీరు గుర్తుపెట్టుకుంటారు తప్ప వీళ్ళు ఎవరి పేర్లు కూడా మీరు గుర్తుపెట్టుకోరు. సో ఆ విషయంలో అయితే కనుక డెఫినెట్లీ మీరు ఆ ప్రపంచంలోకి వెళ్తారు, ఆ క్యారెక్టర్స్తో ట్రావెల్ అవుతుంటారు. వాళ్ళు మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం రెగ్యులర్గా మాట్లాడుకునే శ్రీకాకుళం మీకు ఆ స్లాంగ్ ఆయన అంత బాగా మాట్లాడాడు ఆయన. నేను ఆశ్చర్యపోయాను నేనైతే కనుక. ఓకే. చాలా ప్రతి క్యారెక్టర్ అంత అద్భుతంగా మాట్లాడారు. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఆ భాష అది మాటలికం అది వెళ్ళిపోయిన సందర్భంలో ఇప్పుడు ఫాస్ట్ అప్ అయిపోయి అన్ని వాట్సాప్ మెసేజ్ల్లో మాట్లాడుకున్న సందర్భాల్లో అది క్యాప్చర్ చేసి చేయడం అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో ఆ విధంగా డెఫినెట్లీ మీ అందరూ కూడా చాలా కొత్తగా ఫీల్ అవుతారు, అందులో డౌట్ లేదు. అసలు జనరల్గా ఇప్పుడు ఫిమేల్ ఓరియంటెడ్ సిరీస్ ఇది, పర్టికులర్గా అందులో కూడా ఒక పోలీస్ క్యారెక్టర్ రావడం, ఇందులో కూడా ఒక నిజంగా ఒక అదృష్టం అది. నేను అన్నట్టు ఈ ఫిమేల్ ఓరియంటెడ్ దొరకడం అనేది నవ్ డేస్ ఒక ప్లస్ పాయింట్ అయితే, అందులో కూడా ఒక పోలీస్ క్యారెక్టర్ దొరకడం అనేది. సో డైరెక్టర్ వచ్చి ఫస్ట్ ఇలా పోలీస్ కానిస్టేబుల్ క్యారెక్టర్ అని చెప్పినప్పుడు నీకేమనిపించింది? సో ఫస్ట్ నాకు తెలుసు బికాజ్ హీ హెడ్ సెండ్ ద సినాప్సిస్ అండ్ ఆల్ దట్ తెలుసు. అండ్ నాకు కథ గురించి ఎక్కువ తెలియదు కాబట్టి ఐ వాజ్ లైక్ విల్ ఐ బీ ఏబుల్ టు పుల్ ఇట్ ఆఫ్, బికాజ్ కానిస్టేబుల్ అంటే షీజ్ స్ట్రాంగ్ ఉమెన్ కదా. సో అలాంటి ఒక క్యారెక్టర్ విల్ ఐ బీ ఏబుల్ టు పుల్ ఇట్ ఆఫ్ అని అనుకున్నాను. బట్ వెన్ హీ టోల్డ్ మీ ద క్యారెక్టర్ గ్రాఫ్ ఆర్క్ ఎలా ఉండబోతుందని ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. బికాజ్ ఆ క్యారెక్టర్ మీరు చూస్తే కూడా ఇట్స్ నాట్ ఒక టిపికల్ ఏంటి దిస్ స్ట్రాంగ్ ఉమెన్ లాగా స్టార్టింగ్ నుంచే ఉండదు. దే ఆర్ డిఫరెంట్ షేడ్స్ టు ద క్యారెక్టర్. ట్రైలర్లో కూడా చూపించారు కదా, ట్రైలర్లో ఏదో డీర్తో పోల్చారు. అవును ఎగ్జాక్ట్లీ దట్. సో అప్పుడే నాకు ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఐ బి ఏబుల్ టు పుల్ ఇట్ ఆఫ్ బికాస్ ఆఫ్ దట్. అంతే కాదండి, ఆవిడ ఏంటంటే ఎందుకు ఎక్సైట్ అయిందంటే ఈ సిరీస్లో ఇలా ఉండి కానిస్టేబుల్ క్యారెక్టరు మీరు బోల్డ్ అని కేసులు ఛేదించాల్సి ఉంటుంది, అందులో జనాల్ని తన్నాల్సి ఉంటుంది, కొట్టాల్సి ఉంటుంది, కిక్ బాక్సింగ్లు కూడా ఉంటే దానికి ఎక్సైట్ అయింది ఆవిడ. సార్ అది మర్చిపోరు. కాదు, రియల్ లైఫ్లో మీరు మార్షల్ ఆర్ట్స్ కిక్ బాక్సింగ్ ఐమ్ లెర్నింగ్. ఐమ్ నాట్ ఇప్పుడు ఏంటి 1.5 years ఏదో అయింది. ఐ హావ్ ఎ లాంగ్ వే టు గో, బట్ నేను ఎంజాయ్ చేస్తాను. ఐ లైక్ కిక్కులు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. సో ఆ ట్రైనింగ్ ఎంతవరకు ఉపయోగపడింది? అంటే ఈ క్యారెక్టర్కి అది అవసరం లేదు, బికాజ్ ఐఎమ్ నాట్ వెరీ ప్రిపేర్డ్. నా బాడీ లాంగ్వేజ్ ఇలా ఉండాలి, షీ షుడ్ నో హౌ టు ఫైట్, అలా ఏం లేదు. అది సిచ్యువేషన్ కాబట్టి సిచ్యువేషన్ ఏంటి కి కావాలంటే అప్పుడు షీ లైక్ టర్న్ ఇంటూ అ స్ట్రాంగర్ పర్సన్. కానీ షీ నీడ్ నాట్ నో ఏంటి మార్షల్ ఆర్ట్స్ ఆర్ ఎనీథింగ్. కానిస్టేబుల్కి ఉన్న బేసిక్ ట్రైనింగ్ ఏం ఉంటుందో అది షీల్ నో, అంతే. బట్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం డైరెక్టర్ గారు ఖచ్చితంగా ఈ నాకు తెలిసి 1-2 ఎన్ని సీజన్స్ ఉంటాయండి? సో ఖచ్చితంగా ఈవిడ్ని ఒక 3rd సీజన్స్ కల్లా యాక్షన్ హీరోయిన్ అని ఒక పోస్టర్ తోటి, ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇప్పుడు ఆ మధ్యలో ఇలా ఉంది, అప్పుడు ఇలా పెట్టి ఖచ్చితంగా పోస్టర్ రిలీజ్ చేస్తారు. ఇప్పుడు విక్రమార్కుల్లో నువ్వు ప్లే చేసిన ఇన్స్పెక్టర్ రోల్ని ఎవరు అంత తేలిగ్గా మర్చిపోలేరు. సో పర్టికులర్ ఈ సినిమాలో అలాంటి సెంటిమెంట్ కానీ ఏమైనా ఖచ్చితంగా మర్చిపోయి, అందుకే రిక్వెస్ట్ చేసిన 5th ఎపిసోడ్ చూడండి, ఫస్ట్ నుంచి 5th వరకు. అదే అంటే నా ఉద్దేశం క్షమించాలి. ఆయన ఏంటంటే అన్ని స్కిప్ చేసి 5th ఎపిసోడ్. నా ఉద్దేశం అది కాదు, ఫస్ట్ నుంచి చూస్తే తప్ప 5th అర్థం కాదు, 5th కానీ 6th కానీ అర్థం కాదు. నేను అనేది పర్టికులర్గా నాకు అంటే మీరు అన్నారు కదా, మీరు సందర్భం వచ్చింది కాబట్టి విక్రమార్కుడితో మీరు కంపేర్ చేశారు కాబట్టి చెప్తున్నా. ఆఫ్టర్ సే 21 years తర్వాత నాకు మళ్ళీ రాజీవ్ కనకాల్ని ట్యాప్ చేసి పర్ఫార్మెన్స్ని లాక్కుంది ప్రశాంత్ గారు. థ్యాంక్ యూ. సో డెఫినెట్గా మీరు చూడండి. అందుకనే మామూలుగా అయితే నేను కొంచెం సోబర్గా ఉండి ఈటీవీ విన్ని డౌన్లోడ్ చేసుకోండి 99 రూపాయలు మీకు అని చెప్పేసి ఇలా మాట్లాడచ్చు. కాకపోతే ఎక్సైట్ అయ్యి దయచేసి డౌన్లోడ్ చేసుకోండి, 699 రూపాయలే, ఏం పర్లేదు, సంవత్సరం సబ్స్క్రిప్షను, బోల్డ్ అంత మంచి కంటెంట్ వస్తుంది అని చెప్పడానికి కారణం ఏంటంటే
నాది ఈ పర్టికులర్ సిరీస్లో చూసి మళ్ళీ అరే రాజు మళ్ళీ బాగా చేశాడు అనిపించుకోవడానికి ఆ ఒక అప్రిసియేషన్ కోసమే అంతలా మాట్లాడుతాను. ఓకే, ఇందాక మీరు ఏదో చెప్పారు 5th ఎపిసోడ్ అనగానే. నో మీరు చెప్పారు కదా విక్రమార్కుడులో ఉన్న దట్ ఇమోషనల్ పోర్షన్ ఒక్క ఇది ఉంటుంది వేర్ యూ హ్యావ్ టియర్స్ ఇన్ యువర్ ఐస్ అండ్ యూ స్పీక్. అది నాకు కూడా ఇట్స్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ మూవీస్ అండ్ ఆ సీన్ నాకు ఇప్పటి వరకు గుర్తుంది. మొన్న ప్రీమియర్ చూసినప్పుడు ఐ యాక్చువల్లీ థాట్ ఆఫ్ దట్. నాకు అది గుర్తొచ్చింది వెన్ యూ సెడ్ ఐ వాజ్ లైక్ ఎస్. థ్యాంక్ యూ. వర్కింగ్ విత్ సీనియర్స్ లైక్ ఇప్పుడు రాజీవ్ కానీ అవసరాలు కానీ ఇలా వీళ్ళతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా? బాగుందండి. లైక్ ఐ సెడ్ ఐవ్ టోల్డ్ సర్ దిస్ మల్టిపుల్ టైమ్స్. హీఈస్ ఎలా అంటే he just doesn't concentrate on his own. నేను బాగా చేస్తే ఓకే అయిపోయింది, నేను నా పని చూసుకొని వెళ్ళిపోతాను. హీస్ నాట్ లైక్ దట్. హీస్ అ వెరీ గివింగ్ ఆర్టిస్ట్. హీల్ బీ వెరీ వెరీ హ్యాపీ దట్ ది అదర్ పర్సన్ ఇస్ పర్ఫార్మింగ్ వెల్. యూ కెన్ సీ దట్ ఆన్ హిస్ ఫేస్. మనం బాగా పర్ఫామ్ చేస్తే హీ విల్ బీ సో హ్యాపీ. సో అది అలాంటి ఒక జీరో ఈగో, లైక్ నేను జీరో ఈగో అని చెప్తే ఫర్గెట్ జీరో, ఐ థింక్ -100 ఈగో ఉన్న ఒక యాక్టర్ అంటే ఇట్స్ హిమ్. అండ్ ఇట్ వాజ్ అమేజింగ్ వర్కింగ్ విత్ హిమ్. నాకు తెలీదు మీరు ఎలా ఇలా ఉంటారని. ఐమ్ లైక్ ఐ రియలీ డోంట్ నో. ఈగో ఉంటుంది, అది ఎక్కడంటే ఎవరైనా సరిగ్గా పట్టించుకోకపోతే ఏంటి అవునా, అది కూడా ఫన్నీ వేలో ఉంటుంది. నాట్ దట్ యు లెట్ ఇట్ అఫెక్ట్ యు. లైక్ ఇట్ వోంట్ అఫెక్ట్ మీ, బట్ ఆ 1 సెకండ్ 10 సెకండ్స్ ఎఫెక్ట్ అవుతుంది. సర్లే ఫోన్లే వాళ్ళ పాపన వాళ్ళే పోతారు, మనం ఎక్కడైనా అడ్జస్ట్ అవుదాం లేని. నాట్ ఇన్ ది సీన్లో కాదు, ఆఫ్ ది స్క్రీన్ అంటే ఆఫ్ ది వెన్ ఐ గో ఇన్ టు ది లొకేషన్, వెన్ ఎక్కడైనా ఈ క్యారవన్ దగ్గర ఏదో చిన్న చిన్న ఇది జరిగితే అక్కడ రియాక్ట్ అవుతాం తప్ప నాట్ అది కూడా 10 సెకండ్స్ అంతే. ఓకే, మీ మొదటి బిడ్డ ఇప్పుడు ఆన్ స్క్రీన్లో ఉంది. ఇంకా బాగా చేసి ఉండాల్సింది, ఈ పర్టికులర్గా ఈ ఎపిసోడ్ ఇంకా బాగా తీసుంటే బాగుండేది అనిపించింది, ఏమన్నా అనిపించిందా ఇప్పుడు? అలా ఉండదు సార్. అంటే ఎప్పటికప్పుడు మనం అది ఏంటంటే అరే ఇంకా ఇలా ఉంటే ఆలోచనలు వస్తూనే ఉంటాయి సార్. దానికి అంత అనేది ఉండదు ఎప్పుడు కూడా. ఎందుకంటే బెటర్మెంట్ కోరుకుంటూనే ఉంటాం ఎప్పుడు. కానీ దీని వరకు వచ్చేసరికి ఎవ్రీ డీటెయిలింగ్ సార్. నేను ఎప్పుడు ఎందుకు అంటున్నానంటే డీటెయిలింగ్ చాలా బాగుంటుంది ఇందులో. మనం చూస్తున్నాం ఎందుకు ఇది చూపిస్తున్నాడు, ఎందుకు ఇది చెప్తున్నాడు అని ఒక్కసారి మీరు చూస్తే వీటన్నిటికి మీరు పే ఆఫ్ చూపించినప్పుడు ఆర్ని అందుక ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను యాక్చువల్లీ. సో వెళ్ళడం కూడా క్యారెక్టర్ కథలోకి వెళ్ళడం కూడా ఊర్లోకి ఇప్పుడు మనం మామూలు బస్సు ఎక్కితే సిటీ మన పల్లెటూరు బస్సు పల్లె వెలుగు ఎక్కితే ఎలా మెల్లి వెళ్ళి చక్కగా ల్యాండ్ అవుతుందో ఆ క్యారెక్టర్స్తో మీరు అలా ట్రావెల్ అవుతుంటారు. సో డెఫినెట్లీ ఏంటంటే నాకు అనిపించింది అరే ఇంకా లెంత్ పెంచి ఇంకొంచెం అక్కడ ఇది ఉంచే బాగుంది, ఇంకో సీన్ ఇది పెడితే బాగుందనే తప్ప ఎక్కడా కూడా నాకు అదేం లేదు. సార్ నేను ఈ సిరీస్ మొత్తం షూటింగ్ జరుగుతున్న టైం అంతా కూడా ఏం చెప్పారంటే ఎందుకు సిరీస్ లాగా మీరు కట్ చేసేస్తున్నారు, అరే సినిమాగా రిలీజ్ చేయండి సార్, చేసిన తర్వాత ఉంటుంది ఓటీటీయే కదా ఛాన్స్ ఉంది కదా అంటే అలాగే మీరు కూడా చెప్పండి ఒకసారి. అంటే సినిమాగా అంటే ఇప్పుడు తీసిన మొత్తం ఎంత ట్రిమ్ చేయాల్సి వస్తుంది? ఏం లేదు, పెద్ద ట్రిమ్ చేయాల్సిన ఎంత వస్తుంది? 3 hours కాదు, మంది 3 hours దగ్గర కాదు. ఇది నేను అంటుంది ఈ పర్టికులర్ 6 సీజన్ మనం వేసిందే 230 వేసాం. 230 10 నిమిషాలు అనుకోండి, ఇంకో 15 నిమిషాలు ఎపిసోడ్ ఉంది కదా 6 240 ఓకే 240లో చేయొచ్చు. సో మెయిన్ ఏంటంటే సార్ ఇది ఇక్కడ వరకు వస్తే కొన్ని కుదురుతాయి అంటారు. మామూలుగా మనం ఎంత ఫోర్స్ చేసినా కుదరవు, కొన్ని ఆటోమేటిక్గా కుదురుతుంటాయి. ఈ కథకు అలా కుదిరాయి. ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా మీరు చూస్తే చాలా ఒరిజినల్గా కనిపిస్తారు. అంటే అరే నిన్న కలిసాం ఇన్ని ఏంటి ఇలా ఇప్పుడు మేడంని ఇలా చూస్తున్నాను, ఇలా చూస్తే నాకు ఈ ఇమేజ్ ఎక్కువ గుర్తుండిపోయింది నాకు. సో అలా ప్రతి క్యారెక్టర్తో మీరు ట్రావెల్ అవుతుంటారు. అది ఆర్క్స్ ఉంటాయి, క్యారెక్టర్ ఆర్క్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ నుంచి ఎవరి దాకా మీకు వెరీ క్లియర్గా అర్థం అవుతుంది అనమాట. సో ఆ డీటెయిలింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో కాదు, వర్షాబల్లం గారిని ఈ పర్టికులర్ క్యారెక్టర్ తీసుకోవడానికి ఏమైనా రీజన్ ఉందా? అంటే వేరే వాళ్ళని ట్రై చేసి? లేదు మేడం అనుకున్నదే, కాకపోతే ఏంటంటే చేస్తారా చేయరని తెలియదు. ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు, ఓకే మంచి కదా, ప్రయత్నం అయితే చేయాలి. ఓకే నచ్చలేదంటే ప్రాబ్లం లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి నచ్చాలని రూల్ అయితే లేదు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి కథలు చూడొచ్చు. ఆ టైంకి కనెక్ట్ అయ్యి బాగుంటే ఆవిడ ఎదురు చూస్తే కథ కనెక్ట్ అయిందంటే వర్కౌట్ అవుద్ది. ఇక్కడ అలాగే జరుగుద్ది ఏదైనా. లక్కీగా వర్కౌట్ ఆ టైం చెప్పేసరికి ఆవిడ కథ ఆ ఇంట్రెస్ట్లో ఉంది. ఫస్ట్ అయితే కొంచెం కష్టమైంది కలవడం, అయింది. అండ్ మేము అనుకున్నాం సర్లే అవ్వదా,
అప్పుడు ఏమో సార్ అప్పుడు కాంటాక్ట్ అది కొంచెం మరి మేబీ ఆవిడ వేరే బిజీ మూవీస్లో ఉండడం వాటిలో ఉండడం వల్ల. నేను చెప్పనా ఏమై ఉంటుందో, మీరు ఫోన్ చేయండి. నేను వర్షాబలం మేనేజర్. హలో హలో సార్, నా పేరు ప్రశాంత్ అండి. ఏనో సార్ నిన్న ಹೆಸರೇನು సార్? నిన్న ಹೆಸರೇನು సార్ నేను తెలుగు సార్. ఓకే తెలుగా? తెలుగు ఓకే చెప్పండి. నా మేనేజర్ తెలుగు. ఓకే సరే, తెలుగులోనే మాట్లాడతా, చెప్పండి సార్. అదే ఒకసారి వర్ష గారు ఒక కథ చెప్పాలండి. ఒక వారం 10 రోజుల దాకా బిజీగా ఉన్నారండి. సార్ అలా కదా ఇప్పుడే సార్ కొంచెం లేదు 1.5 month బిజీగా ఉన్నారు సార్. అలాగే సార్ ఒక్కసారి చెప్పేస్తే 3 months బిజీగా ఉన్నారు సార్. అలా అడగండి సార్, ఒక్కసారి చెప్తే బాగుంటుంది సార్ ప్లీజ్. సరే నేను ట్రై చేస్తాను. చేసి ఆవిడికి జ్వరంగా ఉంది, బట్ 2 రోజులు తగ్గిపోతుందని చెప్పింది. అదే చెప్పలేదు, తగ్గుతుంది. తగ్గిన తర్వాత మనం డన్ సార్. ఓకే సార్, ఓకే డన్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, ఒక 3 days లో మనం డన్ సార్, ఎలా చేద్దాం. సో అలాగా, సో ఎప్పుడైతే అనుకున్నానో, బట్ నా ప్రయత్నం ఏంటంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడు ఒకసారి ప్రయత్నించాలి ఉంటుందండి. ఓకే పర్లా, ఓడిపోయినా పర్లా, ప్రయత్నం చేశాను కదా, ఆ హ్యాపీనెస్ నాకు ఉంటుంది. సో అలాగే ట్రై చేశాను అందరికి. సో అలాగే But the thing is, no matter what, I always listen to a narration. నాకు ఎవరైనా no matter what, అది వాళ్ళు ఫస్ట్ మూవీ అయితే సెకండ్ మూవీ అయితే ఏమైనా, I listen to the narration. Just that నాకు మిస్కమ్యూనికేషన్ దట్ యు ఆర్ లుకింగ్ ఫర్ అనదర్ క్యారెక్టర్ అని వచ్చింది. నాకు డైరెక్టర్ కానిస్టేబుల్ కనకం కి అని రాలేదు. సో దట్ వాస్ వన్ హ్యూజ్ మిస్కమ్యూనికేషన్. నాకేంటంటే టైం కూడా లేదు అప్పుడు. నెక్స్ట్ షూట్కి వెళ్ళాలి, టైం కూడా లేదు. లక్కీగా ఫోన్ చేయగానే విన్నారు, అంత డీటెయిల్ విన్నారు, చదివారు స్క్రిప్ట్, అడిగారు ప్రశాంత్ ఎలా ఉంటుంది, ఎలా అన్ని డీటెయిల్ చెప్పిన తర్వాత అసలు డే 1 సెట్లోకి వచ్చిన తర్వాత ఇంకా ఆ రోజు నుంచి నాకు కనకమహాలక్ష్మి కనబడింది తప్ప అసలు నాకు ఎన్నిసార్లు వాడు అనుకున్నారు. ఎన్నిసార్లు నాకు అన్నారుగా మాటల్లో, ఐ డోంట్ బై ఎనీ కండిషన్ వాడు చెప్పే స్క్రిప్ట్ వినాలనుకుంటానని అన్నారు. అన్నారు, కావాలంటే రివైండ్ చేసుకొని చూసుకోండి. ఈయన ఎన్నిసార్లు అనుకున్నారు అని అడుగుతుంది. కాదు, ఈటీవీ చూస్తే జనరల్గా వాళ్ళు ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ అలా ఎక్కువగా మెజారిటీ అలాగే ఉంటుంది. కానీ ఒక క్రైమ్ సబ్జెక్ట్స్తో వాళ్ళని ఎలా ఒప్పించారు? క్రైమ్ కన్నా క్రైమ్ వన్ ఆఫ్ ద పార్ట్స్, క్రైమ్ కూడా ఉంది. కాకపోతే జర్నీ ఆఫ్ ద కనకం, ఒక అమ్మాయి జర్నీ ఏదైతే ఉందో, ఒక ఊరిలో ట్రావెల్ అయ్యి, అంటే ఊరికన్నా ఒక ఊరు వచ్చి తను చేపట్టిన బాధ్యతలు అవన్నీ ఏ విధంగా వెళ్ళింది, తను ఫేసింగ్, ఈ ట్రావెలింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అందులో మీకు పరిచయం అయ్యే ప్రతి క్యారెక్టరు ఇంట్రెస్టింగ్ మలుస్తూ ఆ సిచ్యువేషన్ మారుస్తూ ఉంటాడు. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు మిస్టరీ ఉంటుంది, అలాగే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి, అలాగే క్రైము ఉంటుంది. బట్ అన్నింటికన్నా డ్రామాలో ఎక్కువ కూర్చుండిపోతారు మీరు. అంటే మీ ఆ ఊర్లో ఆ టీ కొట్టు దగ్గర కూర్చొని పోలీస్ స్టేషన్ ముందు, అరే ఓకే ఆడు వెళ్ళాడు, ఇప్పుడు వస్తాడు వీడు, ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఉంటారు అందరూ. సో అది చూసి ఇక్కడేమో రాగానే ఒకరిని చంపేసి ఇవేమి ఉండదు సార్. చక్కగా మంచి డ్రామా విత్ క్రైమ్, థ్రిల్లర్, మిస్టరీ అన్నీ ఉంటాయి. సో అందుకు వాళ్ళకి నచ్చి, అండ్ వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు మనం కొత్తగా ప్రయత్నించాలని చూస్తుంటారు. సో సక్సెస్ఫుల్ స్వింగ్లో ఉన్నారు వాళ్ళు, ఈటీవీ విన్ వరుస బ్లాక్ బస్టర్. సో ఇప్పుడు నెక్స్ట్ హ్యాట్రిక్, దానికోసం మేము వెయిటింగ్ అంతే. ఆయన ఇందాక నుంచి క్యారెక్టర్లు అంతా గ్రాఫ్ గురించి చెప్తున్నారు. ఇలా సదాశివం కానివ్వండి, సాంబశివరావు కానివ్వండి, కనకం కానివ్వండి, సత్యబాబు కానివ్వండి, ఇలా చెప్తున్నాడు ఆయన. వీళ్ళు పర్ఫామ్ చేసిన, నేను చెప్పదలుచుకుంది అంటే వీళ్ళు పర్ఫామ్ చేసిన యాక్టర్స్ ఉన్నారు చూడండి, చాలా చక్కగా పర్ఫామ్ చేశారు. నో వన్ అంటే వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నంతసేపు ఆ క్యారెక్టర్ కనపడేలాగే ఉంది. వాళ్ళు నాకు తెలిసి వాళ్ళ జీవితంలో నేను ఎలాగైతే ఫీల్ అయ్యానో, నా జీవితంలో ఇది ఒక ఇంపార్టెంట్, ఒక కానిస్టేబుల్ కనకం అనేది ఇంపార్టెంట్ సెగ్మెంట్గా ఎలా ఉంటుందో నా ఫిలిమోగ్రఫీలో, అలా వాళ్ళ జీవితంలో కూడా ఇది కానిస్టేబుల్ కనకం అనేది ఒక డెఫినెట్గా ఇంపార్టెంట్ ఇదిగా ఉంటుంది. పర్ఫార్మెన్స్ అని అంత బాగా నీట్గా తీయించుకున్నాడు, అంటే వాళ్ళ దగ్గర నుంచి రప్పించుకున్నాడు. నాకైతే ముచ్చటేసింది అందరు పర్ఫార్మెన్స్లు చూస్తుంటే. ఈవెన్ సత్యబాబుది కానివ్వండి, ఆయన కానివ్వండి, మన ప్రేమ్ సాగర్ కానివ్వండి, రమణ భార్గవ్ కానివ్వండి, మేఘలేఖ కానివ్వండి, అవసరాలు కానివ్వండి, అవసరాలు శ్రీనివాస్ కానివ్వండి, అందరూ. అండ్ ఈవిడికంటే వేరియేషన్. మీ క్యారెక్టర్ గురించి ఇంత బాగా చెప్పారు, నాకు చాలా మంచి క్యారెక్టర్ దొరికింది అన్నారు కదా. మొన్న ప్రెస్ మీట్లో ఎందుకు నన్ను సెలెక్ట్ చేసుకోమని ఉంటే అవసరాలు శ్రీనివాస్ క్యారెక్టర్ నేను సెలెక్ట్ చేసుకుండేవాడిని అన్నారు. అది మీరు చూస్తే కానీ మీకు, అంటే ఇప్పుడు మీరు చూస్తే మీకు, ఎందుకంటే పూర్తిగా చూస్తే కానీ అది అర్థం కాదు. అంటే మీ క్యారెక్టర్ కంటే ఆ క్యారెక్టర్ బాగుంటుందా ఏంటి రీజన్? అలా కాదు, అది
different, like షూర్ wheelchair మీద, like the characterization is like. వీల్ చైర్ మీద కూర్చోవడం బాగుంటుంది. మీరు చూస్తేనే అదే అది కిక్కు. అంటే ఏమన్నా నెగిటివ్ క్యారెక్టర్ అది ఎలా? కాదు అంటే వీల్ చైర్ ఒకటి ఉంటుంది, అది ఒక టిపికల్గా ఉంటుంది. అంటే నేను ఎందుకన్నా నెగిటివ్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఆర్టిస్టులకి ఎవరికైనా ఆ నెగిటివ్ క్యారెక్టర్లో కనీసం ఒక 2-3 సీన్స్ అయినా బాగా పడితే ఆ వచ్చే పేరు వేరే ఉంటుంది సాఫ్ట్ క్యారెక్టర్ కంటే కూడా. సార్ మీరు ఒకసారి చూడండి సార్. వీళ్ళైతే కాదు సార్ నెగిటివ్ క్యారెక్టర్ మీరు చూసిన దాంట్లో అయితే లేరు. అదైతే స్ట్రాంగ్గా చెప్తున్నాను. అంటే సిరీస్లో లేదా లేదంటే ఆ ఎపిసోడ్ ఇప్పుడు మీరు చూస్తున్న దాంట్లో లేరు. ఇప్పుడు మీరు అంటే ఈ పర్టికులర్ అంటే నెంబర్ 1 సీజన్లో లేదు ఉన్నారు, కానీ ఇక్కడ చూస్తున్న వాళ్ళలో లేరు. నేనే నెగిటివ్ క్యారెక్టర్ నెంబర్ 1 సీజన్లో లేదా అని అడుగుతున్నా. అంటే ఆయన చెప్పింది కూడా అదే, ఫస్ట్ సీజన్లో లేదా అని. ఫస్ట్ సీజన్లో లేదా అని. నెగిటివ్ పర్సన్ ఎవరు లేరు అంటున్నారా? నెగిటివ్ క్యారెక్టర్ ఫస్ట్ సీజన్లో లేదా అని అడుగుతున్నారు. ఉంది ఉంది, లేకుండా అయితే ఉండదు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు. అది కాదు ఎందుకు ఇప్పుడు వెబ్ సిరీస్ అంటే మనకి నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ ఉంటాయి కదా, కంక్లూజన్ అనేది ఎందుకు ఇవ్వట్లేదు? అందరూ ఇప్పుడు సినిమాలో కనుక సీక్వెల్స్ లాగా సిరీస్లు కూడా ఎందుకు డ్రాగ్ చేస్తూ వెళ్తున్నారు? అంటే ఒక ఫస్ట్ సీజన్లోనే దీన్ని కరెక్ట్గా మనం చెప్పలేము అనుకుంటున్నారా ఏంటి మీ ఏంటంటే సార్, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను వేరే వాళ్ళతో కంపేర్ ఏం చేయట్లేదు. నా వరకు ఈ కథ వరకు చెప్పగలిగితే కనుక నేను ఒక ప్రయాణం మొదలుపెట్టాను. ఇక్కడి నుంచి ఎక్కడి వరకు విశాఖపట్నం మా ఇంటి దాకా వెళ్ళాలనుకుంటున్నాను. నేను జర్నీ స్టార్ట్ చేశాను. అద్భుతమైన జర్నీ, వెళ్తాను, ఎంజాయ్ చేస్తున్నాను. ఒక దగ్గర వచ్చి నేను హాల్ తీసుకున్నాను, మళ్ళీ స్టార్ట్ చేసి వెళ్ళాను, మళ్ళీ కొత్త కథ. సో అలాగే ఇది కూడా ఏంటరా అంటే వెళ్తున్నప్పుడు రాస్తున్నప్పుడు కథ చాలా అసలు బోల్డ్ వచ్చింది మెటీరియల్ చెప్పడానికి. సో నేనేమి మీరు చూస్తే ఎక్కడ కూడా అరే ఎందుకురా అరే అని కూడా ఉండదు. మీకు ఎందుకు సాగదీసినట్టు కూడా మీకు అనిపించదు. సాగదీస్తే నాకు నచ్చదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిట్, ఎందుకంటే ఆ క్యారెక్టర్ వెళ్తుంది డ్రైవ్, మనం కూడా ట్రావెల్ అవుతున్నాం అంటేనే ఉంచాను. అలాగే చేశాను తప్ప ఎక్కడ కూడా మీరు ఇది ఇలా చేస్తేనే బాగుంటుంది అంటే మీరు అన్నది నాకు అర్థమైంది, కానీ ఎక్కడా సాగదీత లేకుండా, ఎందుకంటే ఆ జర్నీ మీకు అంత స్మూత్గా ఉంటుంది. అప్పుడు అనిపించినప్పుడు సరే ఇక్కడ కాపుదాం. అంటే జర్నీ ఆఫ్ కానిస్టేబుల్ కనకం అన్నారు కాబట్టి దీనిలో కూడా ఒక సిరీస్ ఇక్కడ మర్డర్ మిస్టరీస్ ఏవో జరుగుతున్నాయి. ఆ కానిస్టేబుల్ కనకం పర్టికులర్ ఆ ఊళ్ళో ఆ మర్డర్ మిస్టరీస్ని ఛేదించేసి ట్రాన్స్ఫర్ అయిపోద్ది అనుకోండి, నెక్స్ట్ సిరీస్కి వెళ్ళొచ్చు కదా, అలా ఉండొచ్చు కదా. అండ్ మేబీ అది కూడా మంచి పాయింట్ సార్, మీరు చెప్పింది కూడా చాలా బాగుంది డెఫినెట్లీ. బట్ కాకపోతే ఇందులో అలా ఉండదు, డెఫినెట్లీ అయితే అలా ఉండదు. ఆ ట్రాన్స్ఫర్లో ఏం కాదు, అమ్మాయి జర్నీ ఏంటి అన్నది ఆ ట్రావెల్ అంతా కూడా మీకు అర్థం అవుతుంది. కానీ డెఫినెట్లీ నేను వెరీ స్ట్రాంగ్గా నేను నమ్మేది ఏంటంటే ప్రతిసారి ఓకే ఒక పాయింట్కి వచ్చేసరికి మీరు అరే ఇదిరా అని అనుకుంటారు. కానీ అంటే ఆడియన్కి చూసే ఆడియన్కి ఒక ఫుల్ఫిల్నెస్ వస్తుంది కదా, ఓ సాల్వ్ అయిపోయింది అనుకునే లోపు లేదు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అని అనుకో, అక్కడికి వెళ్తే ఇంకో కొత్త ప్రాబ్లం, అలా ఉండొచ్చు కదా అని. అలా డెఫినెట్లీ మీరు చెప్పింది చాలా బాగుంది, అలా కూడా ఉండొచ్చు, కానీ ఇది అలా ఉండదు, ఖచ్చితంగా అలా ఉండదు. ఇంకా అంటే నెక్స్ట్ ఏంటి అనే క్యూరియాసిటీ పెరుగుతుంది డెఫినెట్లీ. సో సినిమాల్లో మీరు కోరుకున్న సక్సెస్ ఇప్పటివరకు మీ దగ్గరికి చేరలేదు. ఈ కానిస్టేబుల్ కనకం అనేది అంటే వర్షాబల్లమ్మ ఇప్పటివరకు కానిస్టేబుల్ కనకం ముందు కానిస్టేబుల్ కనకం తర్వాత అని డివైడ్ చేసుకోవచ్చా? అలా ఐ డోంట్ నో, లైక్ నేను లైక్ ఐ లుక్ ఎట్ ఇట్ యాజ్ అ జర్నీ. ఏంటి ఫస్ట్ నుంచి హౌ ఎవర్ ఐవ్ ప్రోగ్రెస్డ్ అలా చెప్పను, కానీ డెఫినెట్లీ వన్ ఆఫ్ మై మోస్ట్ ఏంటి ఫేవరెట్ క్యారెక్టర్ అని చెప్తా. యా, ఇందాక నువ్వు చెప్పావు నాకు ఏదో పిలుస్తారు 2 సీన్లు ఇచ్చేసి వెళ్ళిపోతారని. అది నాకు తెలిసి అది ఈ మధ్యన స్టార్ట్ అయింది సార్, కొంత ప్రాబబులీ ఒక 4-5 years నుంచి స్టార్ట్ అయింది ఆ కైండ్ ఆఫ్ థింగ్. అంతకుముందు డెఫినెట్గా జనాలంతా మంచి క్యారెక్టర్సే ఉండేవి, మంచి క్యారెక్టర్స్ తోటే ఇది చేసేవాళ్ళు. ఇంకా ఎక్కువే 5-7 years నుంచి. వాళ్ళకేంటంటే వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరు, మలుపు తిప్పాలి, తక్కువ సీన్స్లో తిప్పాలి, త్వరగా పంపించాలి. అంటే కాస్ట్లీ ఏమో వీడిని పెట్టుకుంటే మనకి అంటే నెంబర్ ఆఫ్ సీన్స్ తీసి ఫైనల్ అవుట్పుట్లో లేకపోవటం అనేది అలాంటిది ఏం లేదు. అంటే అది చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ జరుగుతుంది, కానీ నాకు ఎంతవరకు నా మీద పెట్టి తీసినవి యాజ్ ఇట్ ఈజ్గా తెర మీద ఉన్నాయి తప్ప ఒక్క ఫ్రేమ్ కూడా తీసింది లేదు. మహా అంటే ఒక ఫ్రేమ్ ఏమైనా ఉంటే ఒక షాట్ ఏమైనా తీసేసి ఉండొచ్చేమో కానీ, బట్ ఏ సీను తీయలేదు ఇంతవరకు. అది నా అదృష్టం. బట్ అంటే అది ఒక అదృష్టం అయితే ఇది ఏంటంటే ఐ డోంట్ నో, వాళ్ళకి మరి అలా కనపడుతున్నాను,
ఒక 2 సీన్ల వరకు చాలు ఇతను అని. సో ఓకే, అంతవరకు అలా వచ్చిన ఆలోచన బెటరే కదా. ఫిమేల్ ఓరియంటెడ్ అంటే పర్టికులర్గా పోలీస్ క్యారెక్టర్లు చేసిన మీ ముందు స్టార్స్ చాలామంది ఉన్నారు. అంటే విజయశాంతి గారు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. సో మీకు పర్టికులర్గా అలాంటి హీరోయిన్స్లో ఎవరంటే ఇష్టం, ఎందుకు? నాకు I think Nitya Menon has always been a favorite. She's been my favorite, and it's not just about female centric ani. A movie chusina kuda she'll have her own mark. Even if there's a hero, she'll always stand out. So అలాంటి దీంట్లో నిత్యా మెనన్ అంటే అది ఓవరాల్గా నేనేది పోలీస్ డ్రెస్ వేసిన విజయశాంతి గారు, లైక్ ఆఫ్ కోర్స్ షీఈ్ అ క్రౌడ్ ఫేవరెట్ అనుకుంటా. ఎవరిని అడిగితే దిల్ ఆల్వేస్ మెన్షన్ హర్. యా. సో మీరు కర్తవ్యం చూసారా? కర్తవ్యం చూసారా? నో ఐ హావెంట్ వాచ్డ్. చూడలేదు. చూసింటే కంపేర్ అడిగామని. ఓకే. సో ఫైనల్గా ప్రొడ్యూసర్ సాయిబాబా గురించి ఏం చెప్తారు? వెరీ ఫ్రెండ్లీ అండి. అంటే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా వచ్చినప్పుడు సార్ అలా వస్తారు, మాడతారు, ఎవ్రీడే డిస్కస్ చేశారు స్టోరీ. నాకు తిరిగి చెప్పారు, ప్రశాంత్ ఇక్కడ ఈ యాక్స్ చూసావా, ఇక్కడ ప్రతి దాన్ని చెక్ చేసుకుంటుండేవాడు. అంత పార్టిసిపేషన్ షూటింగ్లో కూడా, మన పోస్ట్ ప్రొడక్షన్ కూడా మొత్తం అంతా. అంటే నా చిన్న పెద్ద ఆయన కొంచెం రెస్పెక్ట్, ఇలా ఆయన ఎప్పుడు ఫ్రెండ్ లాగానండి. ఫ్రెండ్ అంటే నేను చాలా లక్కీ అని ఫీల్ అవుతా సాయిబాబా గారి విషయంలో. ఏ రోజు కూడా ఒక్కటే చెప్పారు, ప్రశాంత్ మనం మాట ఇచ్చాం, మాట నిలబెట్టుకోవాలి. మొన్న హగ్ ఇచ్చారు. హగ్ ఇచ్చి ఐ ఫెల్ట్ సో హ్యాపీ సాయిబాబా గారు. సో జనరల్గా ప్రొడ్యూసర్కి ఏంటంటే మన బ్యాక్గ్రౌండ్ తెలియదు. అంటే మీరు ఇంతకుముందు వెళ్ళి వేరే వాళ్ళకి చెప్పి అది వాళ్ళు సీరియస్గా చేసి ఇవన్నీ ప్రొడ్యూసర్కి తెలియదు, ఆయన స్ట్రగుల్. సో ఆ ఇన్సిడెంట్ టైంలో ఆయన ఏమన్నారు, నీకు ఎలా అండగా నిలబడ్డాడు సార్? ఆయన చాలా స్ట్రాంగ్గా నిలబడ్డాడు. మా నాన్నగారు నిలబడ్డాడు నిజంగా చెప్పాలంటే. వాళ్ళు విశాఖపట్నంలో ఉన్నారు, ఈయన నించున్నాడు, పక్కనే కూర్చున్నాడు. ఉదయాన్నే 6 గంటలకు వస్తే నాతో పాటు కూర్చొని సాయంత్రం వరకు. అది నేను మర్చిపోలేను ఎప్పటికీ. ఆయన లేకపోతే కనుక సమస్య లేదు అసలు. నించున్నాడు ప్రశాంత్ కావాలంటే. అంటే నాకే ఇబ్బంది అనిపించింది అంతసేపు. ఆయన అలా ఏంటి సార్ వద్దు సార్ అన్నా కూడా లే కూర్చో అది నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్. ఎందుకంటే అంత సపోర్ట్ నన్ను దగ్గరుండి చూసుకొని ఐ ఫెల్ట్ లైక్ మా ఫాదర్ లాగా నేను ఫీల్ అయ్యాను. నేను లేకపోతే కనుక అసలు వెళ్ళిపోయాడు. నేను మా ఇంటికి కూడా వెళ్ళిపోయాను. మా ఇవన్నీ తలగా నొప్పులు సార్, ఇవన్నీ మనకెందుకు. ఏదో వచ్చిన సినిమా వర్కౌట్ అయిందనుకో ఓకే, లేకపోతే ఇంటికి వెళ్ళి హ్యాపీ ఉండాలి తప్ప ఈ టెన్షన్స్ పెట్టుకోవడం. హ్యాపీ చదువుకున్నాం, ఏదో మా నాన్న నాకున్న దాంట్లో ఏదో కొంచెం విశాఖపట్నంలో ఓకే ఫైన్ హ్యాపీ. మళ్ళీ నేను రేడియోలో పనిచేసాడు నాకు అప్పుడు. రేడియోకి వెళ్ళానంటే మళ్ళీ కింగ్లో హ్యాపీ, డౌట్ లేదు విశాఖపట్నం హ్యాపీగా నేను ఎంజాయ్ చేయగలను. సో ఆ భయం అయితే బట్ నిలబడ్డారు. ఈటీవీ వాళ్ళు కూడా, మా నితిన్ గారు, సాయికృష్ణ గారు, వీళ్ళు కూడా అందరూ నిలబడ్డారు ఆ టైంలో. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. రేడియోలో చేశాన్నారు కాబట్టి ఇప్పుడు మీ సిరీస్ గురించి ఆడియన్స్కి సిరీస్ చూడమని ఒక అనౌన్స్మెంట్ చేయండి. ఏమన్నారు? రేడియో జాకీ లాగా ఇప్పుడు రేడియోలో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. మరి ఈరోజు అయితే కనుక కానిస్టేబుల్ కనుక మన ముందుకు వచ్చేసింది. అండ్ చాలా మంచి టాక్ ఉంది. అండ్ అందరూ కూడా చాలా సూపర్గా ఉంది అంటున్నారు. అండ్ హ్యాష్ట్యాగ్ జింక కాదని చెప్పి చాలా ట్రెండ్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా చూడండి, ప్రతి క్యారెక్టర్ కూడా మీరు ఎంజాయ్ చేస్తారు. రేపల్ల గ్రామంలో 1998లో కూడా మీరు వరల్డ్ ఎలా ఉందో అనుకుంటారు. సో డెఫినెట్లీ మీ అందరూ నచ్చుతుంది. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నేను ఇప్పుడే సబ్స్క్రిప్షన్ కూడా తీసుకొని మరీ చూశాను. అండ్ మా ఫ్రెండ్స్కి కూడా నేను ఫార్వర్డ్ చేస్తున్నాను. సో డెఫినెట్లీ మీ అందరూ కూడా చూడండి, చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. అంతలోకి సాంగ్ వినండి. మీరు ఆడియన్స్ కప్పిల్ ఈటీవీ విన్లో కానిస్టేబుల్ కనకం అన్నది ఆల్రెడీ మీ ముందుకు వచ్చింది. ఒకవేళ ఎవరైనా సబ్స్క్రిప్షన్ తీసుకోకపోతే తీసుకొని చూడండి. డెఫినెట్గా మిమ్మల్ని అయితే నిరుత్సాహపరచం. డెఫినెట్గా బాగుంటుంది. యూ విల్ ఎంజాయ్ ది సిరీస్. ఐఎమ్ షూర్ ఆఫ్ దాట్. అండ్ క్వాలిటీ ఆఫ్ ది ప్రోడక్ట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. దానికి మా డిఓపి శ్రీరామ్ గారికి కానీ, అలాగే మా ఆర్ట్ డైరెక్టర్ విష్ణు గారికి కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సురేష్ బొబ్బిలి కానీ, అందరూ ఎడిటర్ మాధవ్ గారు, వీళ్ళందరూ కూడా ప్రతి వాళ్ళ సమిష్టి కృషి. ప్రశాంత్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి నేను ఆయన గురించి ఎక్కువ చెప్పట్లేదు. అందరూ యంగ్స్టర్స్ చాలా అద్భుతంగా చేశారు. అలాంటి మంచి ప్రోడక్ట్ మీ ముందుకు వచ్చింది. సో ఈటీవీ విన్లో మీరు తప్పకుండా ఈ రోజు నుంచే వచ్చింది కాబట్టి ఒకవేళ మిస్ అయితే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకొని చూడండి. అలాగే మీకు నచ్చితే పక్క వాళ్ళకు కూడా చెప్పండి. హర్ష గారు
చాలా మంది చాలా టైం ఏంటి 96 చేసినప్పుడు, బిగిల్ చేసినప్పుడు, ఊరు పేరు చేసినప్పుడు చాలా మంది చెప్పారు మీ క్యారెక్టర్ ఇంకా ఉంటే బాగుంటుంది, ఇంకా ఉంటే బాగుంటుంది అని. సో దీంట్లో ఫుల్ ఉంది. సో హ్యాపీగా నా పర్ఫార్మెన్స్ చూడాలంటే అండ్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ కనకం, చుట్టూన్న అందరికీ సేమ్ ఇంపార్టెన్స్ ఉంది అండ్ ఏదో ఒక కొత్త క్యారెక్టరైజేషన్ ఉంది. సో జస్ట్ వాచ్ ఇట్, జస్ట్ గో అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండ్ డెఫినెట్లీ మీరైతే డిసప్పాయింట్ అవ్వరు. గుడ్. సో థ్యాంక్ యూ. సో మీ కానిస్టేబుల్ కనకం, మీ టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ సినిమా మీకు మరిన్ని ఫిమేల్ ఓరియంటెడ్ సిరీస్ కానీ సినిమాలు కానీ తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను. రాజీవ్, మీరు చెప్పినట్టు 2 సీన్లు కాదు, ఇక మీదట ఈ సిరీస్ తర్వాత త్రూ అవుట్ ది ఫిలిం ఉండే క్యారెక్టర్స్ నేను వెతుక్కుంటూ వస్తాయి, రావాలని కోరుకుంటున్నా. ప్రశాంత్, నీకు ఇది డెబ్యూ, అలాగే ఇక్కడ డెబ్యూ ఏది ఓటీటీలో, సినిమాలో కూడా నువ్వు మళ్ళీ ఎంట్రీ ఇచ్చి సినిమాలో కూడా మంచి హిట్ కొట్టాలని కోరుకుంటున్నా. విష్ యూ ఆల్ ది బెస్ట్. సో మీ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చూశారు కదా కానిస్టేబుల్ కనకం టీంతో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.